సాతాను ఇవన్నీ చెడగొట్టడానికి ఎలాగైనా సంఘంలో ఉన్న మనుషులలో ప్రేరేపించి మనుషులలోనికి వచ్చి వాడు సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇది వాడి పని. అలాంటిది ఆ పెర్గేము ప్రాంతంలో సాతానే సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఎంత భయంకరంగా ఉండాలి. అలా ఉన్నా ఈరోజు సంఘం ఎలా ఉండాలనేది ఈ పెర్గేము సంఘంలో దేవుడు మనతో మాట్లాడే విషయం. సాతానే తిష్ట వేసి కూర్చున్నా, సాతానే మన ఎదుట సింహాసనం వేసి కూర్చున్నా, మనం మాత్రం దేవుని ఎదుట విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. మనం మాత్రం దేవుని నామాన్ని వదిలిపెట్టకూడదు. మనం మాత్రం దేవుని ఎప్పటికీ ఎన్నటికీ కూడా విసర్జించే స్థితిలోకి వాడు ఆ పరిస్థితి తీసుకొస్తాడు. కానీ మనం మాత్రం విశ్వాసంలో కానీ దేవుని నామాన్ని కానీ దేవుని సన్నిధిలో ఉండే పరిస్థితి కానీ ఎప్పటికీ దూరం అవ్వకుండా మనల్ని మనం కాపాడుకునే ఆత్మీయ జీవితం నీకు ఉండాలి, సంఘానికి ఉండాలి. హల్లెలూయా. అది పరిస్థితి. అంటే నీ చుట్టూ సాతాను తిరుగుతున్నా, నీ పక్కనే సాతాను కుర్చీ వేసి కూర్చున్నా, నీ విశ్వాసం సడలిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి సంఘం.